హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ నుంచి మరి ఒక జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్టులో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మనందరికీ తెలుసు, దీనికి 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎగ్జామ్ ఫీజు కూడా ఉండదు అప్లై చేసుకోవడానికి. మీ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలోనే, మీ ఊరిలోనే ఉద్యోగం అయితే రావడం జరుగుతుందండి. ఓకేనా? కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి. ఓకే, మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. గైస్, ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా గ్రామీణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము విశాఖపట్నం నుండి విడుదలైంది. ఓకేనా? విశాఖపట్నం జిల్లాలో గల ఐసిడిఎస్ ప్రాజెక్టులో మరి పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులండి. అది కూడా మరి వివాహమై ఉండాలి మహిళా అభ్యర్థులు. ఓకేనా? ఇక చూసినట్లయితే ప్రధానముగా స్థానిక నివాసము కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి అంటే 21 సంవత్సరాలు నిండి 21 నుంచి 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఒకవేళ అక్కడ 21 సంవత్సరాలు నిండి లేనట్లయితే, ఒకవేళ ఎస్సీ ఎస్టీకి అక్కడ కేటాయించబడినట్లయితే మరి జస్ట్ 18 సంవత్సరాలు నిండి ఉన్నా సరిపోతుందండి. ఓకేనా? ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఏమేమి ఉండాలంటే, ఏ మార్కుల ఆధారంగా మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుందంటే 10వ తరగతి ఉత్తీర్ణత. నెక్స్ట్, ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కానీ, కృషి కానీ, ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కానీ, ఈబీసీ ఈసీఈ వర్కర్గా పనిచేస్తున్న వారికి కానీ, ప్రైవేట్ స్కూల్స్ కాన్వెంట్లో పనిచేస్తున్న వారికి కానీ దరఖాస్తులు పరిగణించబడవు. ఓకేనా? వీళ్ళంతా కూడా అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఓకే, ఓన్లీ 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది వివాహిత మహిళలు. నెక్స్ట్, వితంతువులు కూడా అప్లై చేసుకోవచ్చు. మైనర్ పిల్లలు కలిగిన వితంతువులు కూడా అప్లై చేసుకోవచ్చు. అనాథలుగా ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి సపరేట్ రిజర్వేషన్ కూడా ఉంటుందండి. మొత్తము 100 మార్కులకు గాను కేటాయిస్తారు. ఓకే, పరీక్ష ఏముండదు, కానీ మీ యొక్క సిచ్యువేషన్ బట్టి ఎన్ని మార్కులు ఇవ్వాలనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? మరి అంగన్వాడీ టీచర్స్ కార్యకర్తకి 11,500, హెల్పర్కి వచ్చేసి 7,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి, ప్రతి నెల రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ కూడా ఉందండి. అయితే ఎవరు అప్లై చేసుకోవాలి దీనికంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క డివిజన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భీమునిపట్నము, విశాఖపట్నము, నెక్స్ట్ పెందుర్తిలో ఉన్నాయి, భీమునిపట్నము. ఈ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, నేమ్ ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్ దుర్గానగర్, నెక్స్ట్ గొడ్డువానిపాలెము, యారాదాచు, నెక్స్ట్ కూరపల్లి, నెక్స్ట్ గిద్దపేట,
పాతపాలెం, నెక్స్ట్ విజయరామపురము, నెక్స్ట్ కంచెరపాలెం, నెక్స్ట్ దిబ్బ మీద పాలెము, నెక్స్ట్ వలందపేట, వెలంకి, పుక్కలపాలెం, నెక్స్ట్ వెంపడవారి వీధి, నెక్స్ట్ కుమారి వీధి. వీరు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ప్లస్ అక్కడ ఏ కేటగిరీ వారికి రిజర్వేషన్ చేయబడిందో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. రోస్టర్ పాయింట్స్ అని ఉంది కదా, సో ఒకసారి చూసి అప్లై చేయండి. సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఒకసారి చూడండి, క్లియర్గా చూసి ఫిల్ చేసి మీ యొక్క ఫస్ట్ అయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ICDS సెంటర్ని, అంగన్వాడీ సెంటర్ని అయితే సంప్రదించండి. ICDS సెంటర్ని సంప్రదించండి, మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారండి. ఓకేనా? సో ఓన్లీ వివాహితులైనటువంటి మహిళలు మాత్రమే, స్థానికంగా ఉన్నటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా వేరే జిల్లాలో వచ్చినా కూడా మీకైతే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి PDF ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క PDF కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, CDPO అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన PDF, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.